వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట ఎస్పీ ఆఫీస్ కి క్యూ కట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బట్టె జానయ్య యాదవ్ బాధితులు. తమ భూములను అక్రమంగా కబ్జా చేశాడని ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సేరిగూడలో మంత్రి తలసాని పర్యటన. ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం. హైదరాబాద్ లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పరికలలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యూహాలు. నియోజకవర్గంపై ప్రత్యేక నజర్. డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ బాధితులు సూర్యాపేట ఎస్పీ ఆఫీస్ కి క్యూ కట్టారు. దాదాపు 30 మంది బాధితులు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కి ఫిర్యాదు చేశారు. తమ భూములను జానయ్య యాదవ్ అక్రమంగా కబ్జా చేశాడని ఫిర్యాదు చేశారు. జానయ్య యాదవ్ వల్ల ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. మున్సిపల్ కౌన్సిలర్ ఆయన ఎంపీపీ ఆయన ఎవరికి 2 క్యాడర్కి అవకాశం ఇచ్చాడు. ఇవాళ మంత్రి గారు ఇస్తున్నాడు, ఎల్ఐ ఇస్తున్నాడు, దామోదర్ రెడ్డి ఇస్తున్నాడు, రమేష్ రెడ్డి ఇస్తున్నాడు, వెంకటేశ్వరరావు ఇస్తున్నాడు అంటాడు. అసలు ఈయన ఊరికిచ్చాడు, ఈయన బీసీ కూడా అయ్యండి. ఎస్సీ ఇంతవరకు మా ఊరిని ఎస్సీ కానిస్తలేడు, ఎస్టీ కానిస్తలేడు. 20 ఏళ్ళ ఉండ జనరల్ బీసీతో ఆయన భార్య వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇంకో ఎస్సీ ఎస్టీ అసలు రానిస్తలేడు పైకి. వాటిని కూడా పోటీ చేసేటానికి కూడా అవకాశం లేకుండా చూస్తుండు. ఎంత దుర్మార్గం చూస్తుండో. నయము అనుకున్నా కానీ నయము కంటే ఈయన మొదటి నయము, ఆ నయము పోయిన నయమే రెండో నయము, ఈయన నెంబర్ 1 నయము పెట్ట జానయ్య. ఈ దుర్మార్గాన్ని అక్రమాన్ని ఎట్టాలి. ఓకేనా? నా పేరు వల్యం శేఖర్, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. మాది బాలెంల గ్రామం. నాకు బాలెంల గ్రామంలో 790 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నేను 2009లో కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. మేము చేసుకుంటుండే 10 సంవత్సరాల తర్వాత 2020 సంవత్సరాల తర్వాత వట్టె జానయ్య డీసీఎంఏ చైర్మన్ అయిన వట్టె జానయ్య యాదవ్ గారు వచ్చి మా భూమిని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తే మేము అడ్డుకుంటే కూడా వాళ్ళ మారణాయుధాలతోటి ఆయన దగ్గర గన్నుతోటి 15 మంది అనుచరులను తీసుకొచ్చి మా మీద దాడి చేసిండు. మా మీద ఎందుకు దాడి చేస్తున్నాం అంటే దౌర్జన్యంగా ఇక్కడ నీకు భూమి ఎక్కడ లంజ కొడక లంబడి కొడక నీకెక్కడ భూమి అని చెప్పేసి అడ్డగోలు తిట్టి నన్ను మా తమ్ముడిని చేతులు కొట్టిండు. మా అమ్మడున్న కట్కూరు భాస్కర్ రెడ్డిని తలకాయ బలగొట్టిండు. 15 కుట్లు పడే అతనికి. తర్వాత ఎన్టీ రిపోర్ట్ మా బామ్మది మల్లికార్జున ఉంటే మా మల్లికార్జున కూడా ఎట్లా పడితే అట్లా నానా మాటలని మా మామను కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత అదే క్రమంలో మేము సూర్యాపేట స్టేషన్కి వచ్చి అప్లికేషన్ ఇస్తే కూడా అధిక పోలీసు వాళ్ళు కూడా ఎవరు ఫస్ట్ తీసుకోకుండా బలవంతం చేసిన తర్వాత అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. మా మీద కేసు బుక్ చేస్తారని చెప్పేసి ఆయన ప్రతీకారం కోసం మా మీద ఎస్టీ కేసు బనాయించాడు. అసలు ఆయన మా మీద ఎస్టీ కేసు ఎందుకు బనాయించడం మాకైతే అర్థం కాలేదు. ఆయన ఎవరు కూడా లేరు. కావాలని చెప్పేసి పోలీసు వాళ్ళతో ఒత్తిడి తీసుకొచ్చి ఎస్టీ కేసు కూడా మా మీద పెట్టించిండు. గండమల్ల వెంకన్నతోటి. అసలు గండమల్ల వెంకన్న ఈ భూమికి సంబంధం ఎక్కడిది? ఈయన కూడా ఈ భూమికి సంబంధం లేకుండా మా భూమిని ఆక్యుపై చేయడం కోసం ఈ విధంగా మమ్మల్ని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. నేను ఇప్పటికీ ఆయన వల్ల నేను 25 లక్షలు నష్టపోయాను. ఇప్పటికి నేను ఈ కేసు ఎదుర్కోవాలంటే మా దగ్గర శారీరకంగా బలం లేదని చెప్పేసి మేము కోర్టును ఆశ్రయించాం. సూర్యాపేట కోర్టులో మాకు దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. హైకోర్టులో స్టే కూడా తీసుకొచ్చి మళ్ళీ మీ భూమి మీద పోదామని చెప్పేసి పోలీసు వాళ్ళకు విన్నవిస్తే వాళ్ళు కూడా అవతల పార్టీ వాళ్ళకు జానయ్య వాళ్ళకు గండమల్ల వెంకన్న కూడా వాళ్ళకి స్టే వచ్చింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. భూమి మీదకి మీరు ఎవరు పోవద్దని కూడా దౌర్జన్యంగా మళ్ళీ పోయి చుట్టూ కడీలు బాతి దాంట్లో రాళ్ళు కూడా బాతి మొక్కలు కూడా పెట్టడం జరిగింది. పెడితే కూడా మేము వాటిని కూడా పోయి మందలిస్తుంది పోతే మళ్ళీ మా మీద దాడికి నిన్న 25వ తారీఖు నాడు కూడా మా మీద దాడి చేయడం కోసం ప్రయత్నిస్తే మేము వాళ్ళ తట్టుకోలేక వాళ్ళ బలవంతులు మేము బలహీనం కాబట్టి తట్టుకోలేక మేము ప్రభుత్వ ఉపాధ్యాయులం కాబట్టి తట్టుకోలేక ఇంటికి వచ్చి మేము అది మళ్ళీ కూడా స్టేషన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కేసు బుక్ చేయమని చెప్పేసి ప్రాధాయపడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను బీసీ అంటాడు. మరి బీసీలు ఎవరు కాంది ఎవరు? మేము బీసీలమే. నువ్వు బీసీ అయ్యి ఎక్కడి నుంచో గాంధీనగర్కి వచ్చి 20 సంవత్సరాలు ఒకసారి సర్పంచ్కి గెలిచినావు, ఒకసారి ఎంపీటీసీకి గెలిచినావు, ఒకసారి కౌన్సిలర్కి గెలిచినావు, ఒకసారి ఎంపీ పోయినావు. మరి అన్ని అధికారాలు నీకే కాను పదవులు మీ దగ్గర నియమించిన అనుచరులు బీసీలు ఎవరు లేరా? ఎస్టీలు ఎవరు లేరా? ఎస్టీలు ఎవరు లేరా? వాళ్ళకి లేదు ఇంకో పదవి.
మినిస్టర్నే నువ్వు ఉండి బీసీలు అనగదొక్కుతుండ్రు, ఓసీలు 5% ఉన్న వాళ్ళు బీసీలు అనగదొక్కుతుంటారు. నువ్వు బీసీలు నువ్వు కూడా అనగదొక్కినావు. నీకు ఇన్నిసార్లు పదవులు కావాలి, వేరే వాళ్ళకి అవసరం లేదా? బీసీల ఆస్తులు మొత్తం అక్రమంగా సంపాదించి 500 కోట్ల ఆస్తులు ఎక్కడికి వచ్చి నీకు అని? మీ బాధితులు ఇప్పుడు 500 మంది ఉన్నాం. 500 మంది చూడండి, ఈ బాధితులు ఎన్ని కోట్లు వెళ్తాయి చూడండి ఒక్కొక్కరు ఆస్తి. ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నాం కాబట్టి ఈ దౌర్జన్యాలు ఇప్పటికైనా ఆపాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, పీడీ యాక్ట్ పెట్టాలి. వాళ్ళ మీద ఆయన నెమ్మటున్న అనుచరుల మీద కూడా. నా పేరు రహిమున్స్ అండి, తుంగతుర్తి పోస్టెడ్ మన తుంగతుర్తి. 2006లో మేము 200 గజాల ప్లాట్ గాంధీనగర్లో కొనుగోలు చేసామండి, ఎల్లంల చంద్రమ్మ దగ్గర. మా ప్లాట్ మాకు కావాలని మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత వెళ్ళి ఇల్లు కట్టుకుందామని చూసాము. అప్పుడు ఇది కోర్టులు ఉంది, పెండింగ్లో ఉందని అప్పుడు అడ్డుకున్నారు ఎరువట్ట జానయ్య గారు. మళ్ళీ ఆ తర్వాత కూడా మాకు న్యాయం కావాలని మళ్ళీ వెళ్ళాం. తన దగ్గర కూడా వెళ్తే వేరే దగ్గర ఇప్పిస్తలేమ్మా, అది కోర్టులో ఉంది, మీ డాక్యుమెంట్స్ తెచ్చియండి అది ఇది అని చెప్పారు. మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వటం ఏంది, వేరే దగ్గర పిల్లలు మళ్ళీ రోడ్డు కార్డు ఉంది అక్కడ ఇప్పిస్తామని అన్నారు. అప్పుడు మేము అట్లా తీసుకోలేదండి. ఇప్పుడు మరి ఇప్పుడైనా మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు దగ్గర దాదాపు 15 సంవత్సరాలు అయింది ప్లాట్ కొనుగోలు కూడా చేసి. మాకు 3 పాపలండి. మాకు చాలా అన్యాయం జరిగింది. అప్పట్లోనే 45,000 అయిందండి. ఆ ప్రాపర్టీ వాల్యూ 20 అనే చెప్పారు, కానీ తిరగటం ఖర్చులు రిజిస్ట్రేషన్ అంతా కూడా 2006లో 45,000 పెట్టినాం అంతా ఖర్చులు. ఆ తర్వాత కూడా కోర్టులకు ఇట్లా అట్లా చాలా ఇబ్బంది పడినాం. పిల్లలు తీసుకొని కూడా తిరగడం అయింది. ఇప్పుడు దాకా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇకనైనా న్యాయం జరగాలని మేము ఎస్పీ సార్ గారికి కంప్లైంట్ చేసామండి. మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. సరే అది కూడా మంచిగా కూడా గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తుందని కోరుకుంటున్నాం. వారు ఎవరన్నా ఉండనియండి, టీఆర్ఎస్ గవర్నమెంటే కానివ్వండి, ఏ గవర్నమెంట్ మాకు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సేరిగూడలో 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో చేప, రొయ్య పిల్లలను విడుదల చేసి ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించారు. దాంతో పాటు పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలని మరి ఈరోజు స్కూళ్ళ విషయంలో కానివ్వండి, మరి అదేవిధంగా ఉపాధి ఇచ్చే విషయంలో కానీ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరు ఇక్కడ మీ సంపద పెంచుతున్నాం, దాన్ని మీరు అన్ని విధాలుగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. రెండోది, కిషన్ రెడ్డి అటువంటి నాయకుడు పోగొట్టుకుంటే మీకు పాతకాలం గుర్తుంటది కదా, అంత దరిద్రంగా ఉంటుంది. ఎవడు ఉన్నాడు మన దగ్గర, ఆ రోజు గెలిచినోడు కూడా ఎవడు ఉన్నాడు, కానీ ఆయన సౌమ్యుడు, అందరితో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి అత్యంత ఆప్తుడు. అందుకే ఈ నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు కావాలన్నా కానీ మరి ముఖ్యమంత్రి గారు, మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముక్కటనే ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద చెరువు, ఇది మన ఆస్తే కదా. దీంట్లో ఎన్నో సందర్భాల్లో నేను ఇక్కడికి పోయేటప్పుడు ఎండిపోయి ఉంటుండే ఎప్పుడు చూసినా కానీ. పోయినసారి చేపలు వేద్దామని 4 ఏళ్ల కింద వస్తే ఆ బురద ఉన్న చివరన ఆ బురదలు వేసిపోయినా. కానీ ఈరోజు మరి అద్భుతమైనటువంటి సంపద మీకోసం సృష్టించినటువంటి వ్యక్తి. కాబట్టి మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గాలి మీద ఎవడన్నా ఎన్నో మాట్లాడుతుంటారు. హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లోని జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజనరీ లీడర్ కేసీఆర్ వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ మహానగరం అవతరించిందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మన హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామం అయిందని, కేటీఆర్ ఎస్ఆర్డీపీ ప్రోగ్రాం ద్వారా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించి రోడ్డు కనెక్టివిటీ పెంచారని అన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో రూరల్ ఎకనామీని సీఎం కేసీఆర్ గణనీయంగా పెంచారని, దీంతో ప్రజలు కొనుగోలు శక్తి పెరిగిందని అన్నారు. Now Hyderabad city is having the best connectivity and infrastructure, like about 24 hours quality power and sufficient drinking water. And with this infrastructure and the land order, above all this,
we have introduced one system of licenses, TS BPass, the permissions, regarding the permissions. This TS BPass will facilitate all developers or builders sanctions within 21 days, that is the mandatory, which is the best, one of the best transparent system in all over India. And with all these, an environment has been created in this Hyderabad city for the investors and developers. And secondly, the state financial position. It is also important to the investor that local buyers should be there. Even though the outside investors may come to your destination, but local buyers also important to develop your business. So, what our CM sir feels, because our India is rural background area, Telangana as well, and most of the people are into the agriculture field. So if you develop agriculture sector, if you stir up the rural economy, then only the local potentiality will come up. So he has concentrated on irrigation project, whatever they are pending in the Telangana state. He has completed all the irrigation pending projects first. And he has started new irrigation projects like Kaleshwaram project. He started it and we have completed it within 3.5 years with an expenditure of 86,000 crores rupees. You can search in Google. If anybody can type, I'll be very happy. పాలకాలలో పాగా వేసేందుకు ఈటెల రాజేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఈటెల రాజేందర్ సమీప నియోజకవర్గం పరకాలపై ప్రత్యేక నజర్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పరకాల బీజేపీని గెలిపించి తన పంతం నెగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు చెందిన చల్ల ధర్మారెడ్డికి చెక్ పెట్టేందుకు సరికొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ డాక్టర్ కాళీప్రసాద్ కు కాషాయ కండువ కప్పే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే ములుగూరి భిక్షపతి బీజేపీలో చేరడంతో పరకాల నియోజకవర్గ బీజేపీకి చాలా వరకు బలం చేకూరింది. ఈ క్రమంలోనే ప్రముఖ వైద్యుడు కాళీప్రసాద్ కూడా బీజేపీలో చేరుతుండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావంతో బీజేపీ శ్రేణులు ఉన్నారు. కాళీప్రసాద్ బీజేపీ నుంచి బరిలోకి దిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డికి చెక్ పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్క్యూషన్ నేను థియేటర్కి వెళ్ళి తెలుసే నైస్ నైస్ జాగ్రత్త ఏం లేదా హ్యాపీ. ఎందుకంటే సర్జరీ లేకుంటే కష్టమే, చాలా కష్టం. మంచి పని. ఓకే బాయ్. తీసుకో. ఓకే రైట్ గుడ్. ఆయన పని కొద్ది కూర్చుండు.
నెల్లూరు రావూరు ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా కోడూరులో జరిగే ఓ శుభకార్యానికి క్యాటరింగ్ నిమిత్తం నెల్లూరు మేస్త్రి అమర్నాథ్ రెడ్డి కూలీలను తీసుకుని మినీ ఐషర్ వాహనంలోని బయలుదేరారు. ఘాట్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి కొండకు ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజంపేటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ముందు దీంట్లో ఎక్కించుకోమ్మా ఎవరు ఎక్కించుకోమ్మా రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా టీడీపీ వైకాపా ప్రభుత్వ నాయకులు ప్రజల సంక్షేమం కోసం కాకుండా వారి స్వప్రయోజనాల కోసం పనిచేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీల ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికైన మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పలంరాజు అభినందనల సభ జరిగింది. ఇక పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ పాండురంగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. రాజశేఖర రెడ్డి గారు తనయ రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి పిసిసి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు నేను కూడా శాసనమండలి సభ్యుడిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఆనాడు. సో ఆనాడు వారు కోరినటువంటి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచన. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పలేదు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనేటువంటి వారి కోరిక కోసం మేమందరం పనిచేస్తున్నాము. ఆ కోరికను తీర్చడానికి కోసం రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటే తప్పనిసరిగా స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రజల ప్రియతమ నాయకులు అయిన శ్రీ రాహుల్ గాంధీ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకోదలుచుకున్నాను. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నన్ను ఇంక్లూడ్ చేసినందుకు. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఎపెక్స్ బాడీ. కీలక నిర్ణయాలు, పార్టీకి సంబంధించిన నిర్ణయాలు, అలాగే ఇష్యూస్ మీద, దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే ఫోరం ఇది. ఇటువంటి ముఖ్యమైన ఫోరంలో నన్ను కూడా ఇంక్లూడ్ చేసినందుకు, అలాగే మన రాష్ట్రం నుంచి నలుగురిని ఇంక్లూడ్ చేసినందుకు కూడా నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇవాళ దేశ పరిస్థితులు చూస్తే చాలా ఆందోళన పరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం డేంజర్లో ఉండే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి టైంలో ప్రజలందరూ కూడా, మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వినుకొండలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారనే ఫిర్యాదుపై ఏపీ హైకోర్టు స్పందించింది. బొల్లా బ్రహ్మనాయుడు స్వాధీనంలోని ఉన్న 175 ఎకరాల ప్రభుత్వ భూమిపై విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా వినుకొండలో 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమించారంటూ బ్రాహ్మణపల్లికి చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. లోకేష్ బాబు చేత చెప్పిస్తారు అబద్ధాలు. ఏం చేస్తా? ఎప్పుడు కూడా నిజం నిప్పు లాంటిది. ఎక్కడ కూడా ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం రాదు. నువ్వైనా నేనైనా మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. బ్రహ్మనాయుడు అనే వ్యక్తి నిజాయితీతో క్రింద స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయి వరకు కూడా ఎక్కడైనా ఏ విధంగా ఏ లెక్క చూపిమన్నా, ఏ అకౌంట్ చూపిమన్నా చూపించడానికి సిద్ధంగా నేనున్నాను. ఇదే ఇక్కడున్న దొంగ, ఇక్కడున్న కూలికోరు, ఇక్కడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కటి నిజం చెప్పాడా అని అడుగుతూ ఉన్నాను. ఒక్క పని చేశాడా ఈ వినుకొండ నియోజకవర్గానికి ప్రజలారా అని అడుగుతున్నాను. నేను ఇన్ని చెప్పాను ప్రజలారా.
అతన్ని చెప్పమనంటే ఏం చేశాడు? 2400 కోట్లు తీసుకొచ్చాను నేను లోకేష్ బాబు దగ్గర అని లోకేష్ బాబు ఇచ్చాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మదర్ తెరిసా జయంతి వేడుకలు మదర్ తెరిసా ఫౌండర్ దివి సత్యన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కల్వకొలను తులసీరావు, జనసేన నాయకులు చాగంటి మురళీకృష్ణ, డాక్టర్ రాజ్యలక్ష్మి, మాజీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని మదర్ తెరిసా సేవలను కొనియాడారు. పేదలకు సేవలు అందించిన మదర్ తెరిసా సేవా సమితి పేరుతో దివి సత్యన్ గత 30 ఏళ్లుగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఓకే సరే అండి పాస్కి ఇచ్చా గంట కృష్ణ గారు కూడా ఇప్పించండి. మానవత్వానికి నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా మదర్ తెరిసా నిలుస్తారని రిటైర్డ్ అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలోని భారతరత్న మదర్ తెరిసా 113వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రదాత డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ విదేశాల్లో జన్మించిన మదర్ తెరిసా భారతదేశంలో పేదలు, నిరాశ్రయులు, నిర్భాగ్యులకు సేవలు అందించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. మరి భారతదేశం గర్వించదగినటువంటి మనిషి. మరి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ మన జాతి ఔన్నత్యాన్ని, మన దేశ ఔన్నత్యానికి గొప్పదనం తెచ్చినటువంటి మదర్ తెరీసాకి అభినందనలు, మరి జోహార్లు అర్పిస్తూ నేను నా జీవితంలో 2 సార్లు చూశాను. శ్రీకాకుళంలోనే చూశాను. ఓబిఎస్ దీని దగ్గర ఒక ఏదో చిన్న ఉండేది, దానికి వచ్చారు. నేను మాట్లాడాను కూడా ఉన్నప్పుడు. అలాగే మా లయోలా కాలేజీకి కూడా ఒకసారి వచ్చారు విజయవాడ. అప్పుడు మేమందరం ఎంతో సంతోషించాం. మదర్ తెరీసా గొప్పతనం ఇదా అని చెప్పేసి. సాధారణ వ్యక్తిగా ఉంటూ మరి దేశానికి ఎంతో సేవ చేశారు, మరి రోగులకి ఎంతో సేవ చేశారు, మరి తన జీవితాన్ని అంకితం చేశారు. అలాగా ఏమిటంటే మనలో కూడా ఆ స్ఫూర్తి ఉండాలి. ఒకటి నాకు గుర్తుంది, అదే నేను కొంచెం ఫాలో అవుతున్నాను. వీ కెనాట్ డూ గ్రేట్ థింగ్స్ బట్ వీ కెన్ డూ స్మాల్ థింగ్స్ విత్ ఎఫెక్షన్ అండ్ లవ్. అది వారు చెప్పినటువంటి సందేశము. అదే నేను మా పిల్లలకి కూడా చెప్తున్నాను, మా విద్యార్థులకు చెప్పాను. ఎవరు కొంతమంది అయినా సరే ఫాలో అవరా. మరి ఈవేళ మనం అందరూ సేవ చేస్తున్నామంటే అందులో ఒక భాగమే. కాబట్టి ఈరోజు చాలా మంచి సుదినం, చాలా సంతోషం. ఎందుకంటే ఒక భారతరత్న బిరుదాంకితులకి మనం సేవ చేస్తున్నాము, గుర్తు చేసుకుంటే గొప్ప విషయం. నమస్తే. మదర్ తెరిసా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మా అత్తగారు, దివంగత అత్తగారు స్మృత్యర్థం మా మామయ్య గారు అత్తయ్య గారి పేరున ఈ విగ్రహను ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరిసా 113వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే, మదర్ తెరిసా నోబెల్ బహుమతి గ్రహీత ఎలా వచ్చిందంటే, ఆవిడ శాంతి దూత. ఆవిడ చేసిన సేవలకి, అంటే కుష్ఠరోగులకు కానీ లేదా అనాథలకు కానీ ఆవిడ చేసిన సేవలకి గుర్తించి ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఆవిడకి ఇచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు మనం ఆవిడ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సద్భాగ్యం నాకు కలిగించినందుకు మన గాంధీ మందిరం మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సైబర్ నేరగాళ్ల మోసాలకు విశాఖ పోలీసులు అడ్డుకట్ట వేశారు. టాస్క్ గేమ్స్ పేరిట ప్రలోభాలకు గురి చేసేటటువంటి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 2 సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని చెప్పారు. టాస్క్ గేమ్స్ పేరుతో ఈ సంవత్సరం 9 కోట్లకు పైగా కాజేశారని వెల్లడించారు. నిందితులకు మలేషియా నుంచి ఆదేశాలు అందుతున్నట్లుగా గుర్తించామని పేర్కొన్నారు. టాస్క్ గేమ్స్ పేరుతో మోసం చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు
ఫిర్యాదులు అందాయని, రివ్యూ రాస్తే 150 ఇస్తామని తొలుత వల విసురుతారని, అనంతరం వారిని టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకువెళ్లి పెద్ద టాస్క్ల పేరుతో మరింత ప్రలోభపెట్టి 2000తో మొదలుపెట్టి లక్షల రూపాయలు కట్టించుకుంటారని, సేకరించిన డబ్బును బిట్కాయిన్ల రూపంలోకి మార్చుకుంటారని వివరించారు. ఎట్లంటే వీళ్ళు అన్ఎంప్లాయిడ్ కానివ్వండి, చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్ ఉన్న వాళ్ళు ఈ Naukri.comలో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మామూలుగా ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకున్నప్పుడు వీళ్ళ డీటెయిల్స్ అంతా కూడా ఈ సైబర్ క్రిమినల్స్ సేకరించి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకు పార్ట్ టైం జాబ్తో వాళ్ళని వలలోకి లాగుతారు. వాళ్ళకు వాళ్ళ ఐడికి రిపీటెడ్గా ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి వాళ్ళకు పార్ట్ టైం జాబ్ చేయండి, మీకు ఇన్కమ్ వస్తుంది, పార్ట్ టైం చేయండి, ఇన్కమ్ వస్తుంది అని చెప్తారు. సో దాన్ని పొరపాటు మనం క్లిక్ చేస్తే సపరేట్ వాట్సాప్ గ్రూప్కి తీసుకెళ్తారు. ఆ వాట్సాప్ గ్రూప్కి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ అడుగుతారు. లేకపోతే మనకు వచ్చిన ఈ కంప్లైంట్, లేటెస్ట్ కంప్లైంట్ క్రితం అయితే మీరు హోటల్స్కి రివ్యూ రాస్తే, ఏదన్నా ఒక హోటల్కి రివ్యూ రాస్తే 150 రూపాయలు ఇస్తామన్నారు. దాంట్లో అమ్మాయి నమ్మి ఇవిడ హైలీ క్వాలిఫైడ్ కాబట్టి, మంచి కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి ఇంట్లోనే కూర్చొని రివ్యూ రాయడమే కదా అని చెప్పి ఒక రివ్యూ రాస్తే 150 రూపాయలు ఇవ్వడం జరిగింది. 80,000 మీరు గెలుచుకుంటారు, 10,000 ఇన్వెస్ట్ చేస్తే 1,50,000 దాకా గెలుచుకుంటారు, 20,000 ఇన్వెస్ట్ చేస్తే 2,20,000 దాకా గెలుచుకుంటారు అలా ప్రాఫిట్ అని చెప్పారు. సో దట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ 10,000, 20,000 లైక్ దట్. నేను 5K ఉంది, 5K ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి 5K ఇన్వెస్ట్ చేశాను. వాట్ దే గేవ్ ద అకౌంట్ నెంబర్ టు మీ. నా అకౌంట్ నుంచి ఆ అకౌంట్ నెంబర్కి 5K ట్రాన్స్ఫర్ చేస్తే ఆఫ్టర్ 3 hours సి సెడ్ మీకు 1,46,000 దాకా మీరు వచ్చాయి, మీరు ప్రాఫిట్ గెలుచుకున్నారు అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత సో సి సెడ్ 21,950 రూపీస్ కమిషన్ మీరు పే చేయాలి, పే చేస్తేనే మీకు ఆ ప్రాఫిట్ అనేది మీ అకౌంట్లోకి వస్తుంది అని చెప్పారు. నేను చెప్పాను సో అంత అమౌంట్ ఉంటే నేను మీకే మీకు 5K ఇన్వెస్ట్ చేసి చేయాల్సినంత అవసరం లేదు కదా, సో రిటర్న్ బ్యాక్ టు మీ అని చెప్పేసి అగైన్ ఆస్క్డ్ ఫర్ 10 days నా అమౌంట్ రీఫండ్ చేయండి. సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటువంటి ఉద్దేశంతో ఇలాంటి యాప్స్కి వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ ట్రాప్లో పడిపోయి చాలామంది వాళ్ళు డబ్బులు లూజ్ అవుతున్నారు. బట్ నేను కూడా ఎప్పుడైతే ఇలాగా నాకు జరిగినప్పుడు నేను సైబర్ క్రైమ్ని అప్రోచ్ అయ్యాను. అలాగే వాళ్ళు కూడా ఆ యొక్క కేసుని వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవడం, అలాగే FIR లాంచ్ చేయడం, ఆ FIR కాపీ ఇవ్వడం అదంతా కూడా చాలా సపోర్టివ్గా నాకు వాళ్ళు ఈ యొక్క కేసుని లాంచ్ చేసేసి నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఈరోజు ఇంకా ఎస్పెషల్లీ ఏంటంటే అందరికీ దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో సిటీ కమిషనర్ గారు కూడా ఒక ప్రోగ్రామ్ ఇక్కడ బ్యారక్స్లో ఇక్కడ కండక్ట్ చేసి ఉన్నారు. సో దాంతో కూడా ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ, నాకు కూడా ఒక ఛాన్స్ వచ్చింది మాట్లాడడానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట ఎస్పీ ఆఫీస్ కి క్యూ కట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా DCMS చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ బాధితులు. తమ భూములను అక్రమంగా కబ్జా చేశాడని ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సేరిగూడలో మంత్రి తలసాని పర్యటన. ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం. హైదరాబాద్ లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పరికలలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యూహాలు. నియోజకవర్గంపై ప్రత్యేక నజర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.